ఒంటి గంటకి మన ఇంట్లో ముసలిదాన్ని కూడా మనం బయటికి పంపించాం కదా, అవును. పంపించాం కదా. పంపించాం. ఒకటి దాటిన తర్వాత రెండు ఒకటి మధ్యలో అనుకుంటా శ్రీనివాస్ ఫోన్ చేశాడని చెప్పి ఈ పిల్ల బండి వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. హ్మ్. ఫోను ఫస్ట్ నాకు కాల్ చేసాడని చేశారు. అర్ధరాత్రి పరిగెత్తింది. ఫస్ట్ నాకు కాల్ చేశారు. వాళ్ళ ఆ! అమ్మాయి వాళ్ళ అన్నయ్య అనుకుంటా కాల్ చేశాడు. ఆ రోజు గుర్తులేదు. ఆ! వాళ్ళ సమ్మన్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా శ్రీనివాస్ కాల్ చేశాడు. ఈ పిల్ల బయలుదేరి వెళ్తానంటుంది అని. ఆ! వెంటనే ఈ పిల్ల ఫోన్ లాక్కొని నేను వెళ్తా ఆ! వస్తున్నా ఉండు అన్న. ఆ! అప్పటికి ర్యాపిడో బుక్ చేసి క్యాన్సిల్ చేసింది. ఓహో! ఆ! బండి ఇవ్వలేదని. వాళ్ళ అన్నయ్య బండి ఇవ్వలేదని ర్యాపిడో బుక్ ర్యాపిడో బుక్ చేసుకోవడానికి ర్యాపిడో బుక్ చేసి క్యాన్సిల్ కూడా చేసింది. ఆ! అయితే తర్వాత ఈ లోపు నేను అక్కడికెళ్ళాను. వెళ్ళంగానే కొద్దిగా నాకు కోపం ఎక్కువ గట్టిగా అరిసాను నేను. టైం ఎంత అవుతుంది? రోడ్డు మీద గోల ఏంటి? మీరంతా ఏంటి అసలు ఇంకా? అని నేను 4 అరిచాను. హ్మ్. అయినా నేను అలా లోపలికెళ్ళాను. ఈ పిల్ల మాయమైపోయిందండి. మీరు లోపలికెళ్ళొచ్చేసరికి మాయమైపోయింది. నేను ఇంట్లోకెళ్ళాను నేను. ఆ ఆ! పిల్ల బయట గుమ్మం దగ్గర నిలబడుంది. ఆ! నేను ఇంట్లోకెళ్ళాను. ఆ పిల్ల ఎళ్ళిపోయింది బండేసుకొని. ఓకే. సూపర్. ఎంత లైఫ్‌లో ఎప్పుడు ఆ పిల్ల నా లైఫ్ మొత్తంలో ఆ పిల్ల నా దగ్గర ఇప్పటివరకు 11, 12 ఏళ్ల నుంచి ఉంటుంది. ఆ! నేను రోజు చూస్తూనే ఉంటాను. రోజు ప్రతీదీ నాతోనే షేర్ చేసుకుంటది. హ్మ్. అలాంటి పిల్ల చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నాకసలు హ్మ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. ఓకే. ఎందుకంటే అదే వర్షిణి ఏదన్నా కూడా ఒక అబ్బాయి చెప్పిందండి. చాలా వీడియోలలో చెప్పింది. నన్ను కాదండి. కడుపులో అది తన్నాడు. వదిలేయండి. అది చెప్పింది వదిలేయండి. అది అవును. చెప్పింది వదిలేయండి. ఇప్పుడు ఆ పిల్ల ఎళ్ళిపోయిన విధానం చూసి ఆ రోజు నేననుకున్నాను, ఎవరైనా అబ్బాయి కోసం వెళ్ళిందా? లేదంటే ఇంకేదైనా మాట్లాడుతుందా ఎవరితోన్నా? ఇలా ఆలోచించుకొని నా దగ్గర ఇంకో బండుంది కదా! నేను పరిగెత్తుకుంటూ ఇంకో బండేసుకొని ఎనకాల ఎళ్ళిపోయాను నేను. కనిపించిందా వెళ్తే మీకు? అక్కడ ఎవరు లేరు. వీడే ఉన్నాడు. ఆ! అక్కడ ఉండడు. ఆ! స్పాట్ ఉంటుంది ఇక్కడ టోల్‌గేట్ దగ్గర. ఆ లోపలికి అడవుల్లో ఉంటాడాడు. వస్తే అదంతా కూడా ఏంటంటే కొద్దిగా తేడా ఏరియా. ఆ! అలాంటి ఏరియాకి నైట్ 1:00, 2:00 కరెక్టేనంటారా? కరెక్ట్ కాదది. ఆ! నేను అదే కదా మేడం చెప్పింది. ఇక్కడ ఆ టైంలో ఇక్కడ కోపమొచ్చినప్పుడు వర్షిణి తప్పు కూడా కొట్టా. ఉంది కదండీ! ఒక్క మాట పూర్తిగా వినండి దీని గురించి. ఆ హ్మ్. టైంలో కొట్టా. హ్మ్. ఎన్ని గంటలకండి? నైట్ 2:00కి. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎదురుపడి నాకు కూడా మస్కా కొట్టి అలా బండేసుకొని ఎళ్ళిపోతే, హ్మ్. ఆ దారి దాదాపుగా 5 కిలోమీటర్లండి. ఎవరు నరమానవుడు తిరగడు ఆ టైంలో. మీకు యెస్. తెలియనిదేముంది సిటీ కాదిది. యెస్. అందులో టోల్ గేట్లుండే ఏరియా అంటే ఇక మిగిలింది అన్ని రకాల వాళ్ళు అక్కడే ఉంటారు. అవును. మందు తాగేవాళ్ళుండొచ్చు, వరస్ట్ గాళ్ళుండొచ్చు, అవును. ఎవరైనా ఉండొచ్చు. అవును. ఇదే పిల్లకి మళ్ళీ అది రోడ్డు మీద కాదు కదా ఆగింది. లోపలికి పొలాల లోపలికెళ్తారు ఈళ్ళు. హ్మ్. ఏదన్నా జరిగితే రేపొద్దున ఎవరినంటారు మేడం? ఇప్పుడు కొట్టింది తీసేయండి. కొట్టింది తప్పే నేను ఒప్పుకుంటా. రేపొద్దున ఆ పిల్లకి ఏదైనా జరిగితే, దీనికి ఆన్సర్ చేయండి నాకెవరన్నా. అవును. రేపొద్దున ఇదే మీడియా తెల్ల కొవ్వొత్తులు పట్టుకొని మేము సంఘీభావం తెలుపుతున్నామని చెప్తారు. అవును. తప్పెవరిదని చెప్తారు? ఎదురు పడిన వీడు పట్టించుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోలేదు. వీళ్ళకి ఆ పిల్ల అక్కర్లేదు. యెస్. ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మీరు ఫస్ట్ ఉన్న ఎంట్రన్స్ పీరియడ్ చూస్తున్నారు. హ్మ్. బ్యాక్ చూడండి ఒకసారి. ఎంత దారుణం 2కి ఒక అమ్మాయి బయటికెళ్ళింది అంటే, హ్మ్. ఆ ఎడిటర్ ఒకాయన అంటాడు, "మా కొంపల్లో ఎవరు పోరని" చెబుతాడు. అంటే మరి అక్కడ ఇంకొక చిన్న డౌట్ గూడా ఒస్తుంది. చాలా మంది అనడం గూడా జరిగింది. మరి విష్ణు గారే 3,00,00,000కు లొంగిపోయి వర్షిణిని శ్రీనివాస్‌కి అప్పజెప్పాడనే ఎలిగేషన్స్ గూడా చాలా వచ్చాయి. 3,00,00,000 చెక్కును మేడం, ఇచ్చారని గూడా. మేడం మీకు ఆల్రెడీ నేను మొబైల్‌లోంచి మీకు బ్యాంక్ అకౌంట్స్ నాయి. హ్మ్. మొత్తం నాది ఒకే అకౌంటే ఉంది. ఒకటేమో పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఉంది. ఒకటొచ్చేటప్పటికి చిన్న బ్యాంక్ అకౌంట్ ఉంది. అన్నీ 3 చిన్నయే. హ్మ్. నా బ్యాలెన్స్ ఆల్రెడీ స్క్రీన్‌షాట్ తీసి మీకు పంపిస్తాను. హ్మ్. ఒకసారి డిస్‌ప్లే చేయండి మేడం. హ్మ్. నా ప్రాబ్లమ్స్ కూడా ఎన్నున్నాయో జనానికి కూడా తెలుస్తాయి. వద్దులెండి. అంటే మీరేం తీసుకోలేదంటారయితే అమౌంట్. ఓకే. ఇది అద్దిల్లు. రూ. 6,000కి నేను అద్దెకుంటున్నా. ఆ! సొంత ఇల్లు కొద్దిగా ఇబ్బందుల్లో ఉండి తాకట్టులో ఉంది. ఓకే. ఆ తాకట్టు కూడా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ ఉంది. అందులోనే వర్షిణి ఉంటుందక్కడ. హ్మ్. నెక్స్ట్ మరి వర్షిణి ఉండేది మా ఇంట్లోనే ఉంటుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ మరి మేడం, వర్షిణి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు? అసలు స్టెప్స్ తీసుకోవడానికి నాకేం దారి కనిపించట్లేదండి. నేను ఏది కోర్ట్ ద్వారా సంప్రదిద్దామని లాయర్‌ని సంప్రదించాను. ఆ! ఆ అమ్మాయి దగ్గరికి అందరిని పంపించాను మాట్లాడడానికి. ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. హ్మ్. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు తను ఏం ఆలోచిస్తుందనేది కూడా తెలియట్లేదండి. ఎందుకు అడుగుతున్నానంటే విష్ణు గారు, ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి చాలా మంది అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్టేజ్‌లో కూడా ఉండే అవకాశం ఉంది గ్యారంటీగా. అందుకని చెప్పేసే ఎందుకు ఈ అమ్మాయి ప్రవర్తనని మరి మీరెలా మార్చాలనుకుంటున్నారు? అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు.
నిజంగా ఈ అమ్మాయి అతను మందులోనే పడి ఉందా? లేకపోతే ట్రాప్ అయిపోయి ఈ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయి మొత్తానికి ఈ అమ్మాయి తప్పు కూడా లేదు అని అమ్మ అంటున్నారా? అమ్మ, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ మందుల గురించి అడిగితే 50-70% మాత్రమే మనుషుల బ్రెయిన్ ని హ్మ్. అవి ఆపరేట్ చేయగలవు. హ్మ్. మరి మిగిలిన 30% నీ బ్రెయిన్ పనిచేస్తుంది కదమ్మా. యెస్. మరి ఆ వర్షిని కూడా తెలియాలిగా, విష్ణు ఎలాంటోడు, హ్మ్. హర్ష ఎలాంటోడు, అమ్మ ఎలాంటిది, నాన్న ఎలాంటిది అని తెలియాలిగా. యెస్. మరి ఎన్ని ఎందుకు మర్చిపోయి వెళ్తుంది? సంథింగ్ ఏదో జరుగుతుందమ్మా. హ్మ్. అదేంటో నాకు కూడా తెలియదు. ఈ ఒక్కతే నాకు ఉందంటారా? ఇప్పుడు ఇప్పుడు తన ట్రాప్‌లో శ్రీనివాస్ ట్రాప్‌లో ఈ ఒక్కతే ఉందంటారా? అంటే ఒక లేదమ్మా, అమ్మాయి లేదు ఆల్రెడీ లేదు లేదు బయటికొచ్చింది. లేదమ్మా. ఒక్కతే అయితే కాదమ్మా. హ్మ్. ఇప్పుడు ఎవరైతే రాధిక గారు అని చెప్పి బయటకు వచ్చారో ఆవిడ పేరుని ఫస్ట్ రోజే చెప్పానమ్మా. హ్మ్. ఫస్ట్ రోజు ఒక మీడియా ఛానల్లోనే నేను ఒక ఓకే. పర్సనల్ లాయర్ అని చెప్పి మాట్లాడాను. ఆ పర్సనల్ లాయర్ ఎవరో కాదు, రాధికాలే. ఓకే. ఆ రాధిక మేడం వల్లే ట్రాప్ అయింది కూడా. హ్మ్. ఆమెను అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయికి ముచ్చట్లు చెప్పాడు. ఓకే. చాలా విషయాలు చాలా జరిగినాయి ఈ బ్యాక్ ఎండ్ లో. ఆ! అవన్నీ కూడా నాకు జడ్జిలు తెలుసు, నాకు 3 జడ్జిలు తెలుసు. ఆ! 20 మంది లాయర్లు పెడతాను నీ కేసులో. హ్మ్. నేను నిన్ను ఏం చేస్తారో చూడు. హ్మ్. నన్ను కూడా బెదిరించిందమ్మా. నేనంటే ఏంటో తెలుసా, అది ఇది అని. ఓకే. ఇప్పుడు తన కేవలం ట్రాప్‌లో ఇంకా కొంతమందున్నారు అని తెలుస్తుంది. వాళ్ళని కూడా ఉన్నారమ్మా. తీసుకునే ప్రయత్నం బేగంపేట చేస్తున్నారు. కాదమ్మా, కూకట్పల్లిలో. ఆ! కూకట్పల్లిలో ఎక్కడో ఒక ఇంట్లో ఆ! 5గురు అమ్మాయిలు ఉన్నారమ్మా. ఐదుగురు 5గురు అమ్మాయిలు. అమ్మాయిలైతే ఉన్నారు. ఉన్నారమ్మా. మీరెలా చెప్పగలుగుతున్నారు? ఉన్నారు. చూసారా మీరు? నేను ఇది అఫీషియల్ గానే దానికి సంబంధించి ప్రూఫ్ చెప్తా మీకు. ఆ! ఇది అఫీషియల్ గా నాకు ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ వల్లే తెలిసిందమ్మా ఇది. ఓకే. నేను వర్షియ కోసం వెతుకుతున్న టైంలో అక్కడ సార్‌ని నేను పదే ఎతుకుతా ఉంటే, ఆ! హైదరాబాదు, మంగళగిరి తిరుగుతా ఉన్న టైంలో ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారి ద్వారా తెలిసిన విషయం ఇది. ఆ! సార్, మరి మీకన్నీ తెలిసినప్పుడు రైడ్ చేయొచ్చు కదండీ! తీసుకెళ్ళి అందరిని మరి వాళ్ళ ఇళ్ళకి చేరొచ్చు కదంటే, నాన్న అన్నీ అయిపోయినాయి నాన్న. ఆ! అందరి ఇళ్ళకెళ్ళాం. అందరితోనూ మాట్లాడాం. ఆ! అందరూ మేము మేజర్ అని చెప్తారు. మేమేం చేయమమ్మా మరి? మీ పిల్ల ఏం చెప్తుందిప్పుడు? నేను మేజర్, వాళ్ళు గూడా అదే డోంట్ టచ్ మీ. చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారంటమ్మా. ఆ! అందరూ ఒకటే డైలాగు. నాకింత వయసొచ్చింది. అంటే నువ్వెవరు ఈ వ్యక్తి మాట్లాడడానికి? నాకు హైదరాబాద్‌లోనే తల్లి. పెద్ద ముఠా పెట్టేసుకున్నాడు. అందులో రాధిక గారు ఒకతి. రాధిక గారికేందంటే ఆవిడ చదువుకొనుండి కొద్దిగా డిగ్రీ అంతా ఒక సర్టిఫైడ్‌గా ఉంది కదా ఆవిడ. ఆవిడనెక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచింది. ఓకే. ఆవిడ కూడా చెప్పింది విన్నా. నేను కూడా ఒక ట్రాన్స్‌లో ఉండేదాన్నండి. ఆయన కనిపించినప్పుడల్లా అని గుర్తుందా మీకు? అవును. ఈయన కనిపిస్తే ట్రాన్స్‌లోకెళ్ళిపోవడానికి కారణం అది ఏంటనేది నాకు కూడా పూర్తిగా తెలీదు. హ్మ్. నాకైతే ఏ ట్రాన్స్‌లో రావండి. కొట్టి పడేస్తా నేను. ఓకే. ఆల్రెడీ దాన్ని 3 సార్లు కొట్టింది నేనే. ఓకే. ఓకే. అయితే మెయిన్‌గా తను అత్తగారింటికెళ్తాను అని అంటుంది వర్షిని కానీ, ఒకవేళ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ కుట్రలో భాగం ఉంది అని కొన్ని వీడియోలు హల్చల్ అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము? ఎంతవరకు వీడియోలు అవాస్తవం అనేది నాకెందుకమ్మా? నేనే కదా వాడికి డబ్బులిచ్చింది. ఆ! వాడి సొంత తమ్ముడికి డబ్బులిచ్చి పంపించింది నేనే గదా! ఏటీఎంలో డ్రా చేసి, ఎవరైతే వినీత అనేది ఒక ఆవిడ ఉంది గదా! 9,80,000, ఆ ఆ! అమౌంట్ ఆవిడదని నాకు తెలీదు. ఆ ఓకే. అమౌంట్‌లోంచి రోజు నేనే డ్రా చేసుకొచ్చేవాడిని. కూకట్పల్లి, ఆ! ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి పక్క పక్కనే ఏటీఎంలుంటాయి. ఆ! నేను ఇయన్నీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను గదమ్మా నేను. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా నేను. ఆ ఏటీఎంలోకెళ్ళి రోజు 30,000, 50,000, రూ. 1,00,000 నేనే డ్రా చేసుకొచ్చి దానికిచ్చాను నేను. అయితే ఇదంతా కూడా ప్రజలను మభ్యపెడుతూ, మాయ చేస్తూ ఒక మధ్య మాయాజాలంలో గాదమ్మా. ఇది అసలు పెట్టాడు. విషయం చెప్తా వినండి. ఎవడైతే ఆ! తమ్ముడున్నాడో, ఆ! ఒకరోజు ఆ తమ్ముడికే 30,000 ఇచ్చింది. ఓకే. ఏది వాళ్ళ శ్రీనివాస్ తమ్ముడికే. తమ్ముడికిచ్చే జీతం. శ్రీనివాస్ తమ్ముడే. వాడి జీతం నెలకి 30,000 నుంచి 1,00,000. ఆ! అతనిక్కడే 1,00,000 హైదరాబాద్‌లో ఉంటాడా? హైదరాబాద్‌లోనే ఉంటాడమ్మా. కానీ ఎక్కడుంటాడేంటో నాకు తెలీదు. నాకొకసారి కనిపిచ్చాడు. డ్రా ఓకే. జేసి డబ్బులివ్వు అన్నారు. ఆ టైంలో వర్షిని గూడా పక్కనే ఉంది. వర్షిని గూడా ఉంది. అంటే ఆ! వర్షినికి కూడా ఇదంతా తెలుసు. అంటే ఏం తెలీదమ్మా మాకప్పట్లో. వర్ష కూడా ఓకే. ఏం తెలీదు. తమ్ముడని తెలుసు అంతే. అంతే. వచ్చాడు, నవ్వాడు, డబ్బులు తీసుకున్నాడు, ఎళ్ళిపోయాడు. ఓకే. తర్వాత ల్యాప్‌టాప్ తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో. అది మా చేతికి రాలేదు. ల్యాప్‌టాప్ అయితే 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 తన ప్రజలనుకుంటున్న చేతికొచ్చింది. మాట నిజమే అనుకోవచ్చునా? ఏంటంటే శ్రీనివాస్ దగ్గర డబ్బుంది అని వర్షిని గమనించింది. అన్ని చూసుకుంటూ వచ్చింది. ఆ డబ్బు కోసమే శ్రీనివాస్ ఎంట పడుతుంది అని. అమ్మ, అది 30% వదిలేసింది. ఇక అది మీరు ఎంతలైనా చెప్పుకోండమ్మా. ఓకే. 70% అయితే మాత్రం ఆ అమ్మాయి ట్రాన్స్‌లో ఉంది. మిగతా 30% అది మీకే వదిలేస్తున్నాను. గవర్నమెంట్ వారు కూడా అదే వదిలేసారు. ఓకే. ఏం జరుగుతుందనేది తెలీదమ్మా. మా బ్యాంక్ అకౌంట్‌లో అయితే అవన్నీ ఓపెన్. హ్మ్. ఎనీవన్ ఒక హ్మ్. కాల్ చేస్తే డైరెక్ట్ మేనేజర్ గారిది నేను కనెక్ట్ చేసి మీకు హ్మ్. ఆన్‌లైన్‌లో పంపించేస్తా. మా తప్పకుండా. దానిలోకి అతను శ్రీనివాస్ అకౌంట్‌లోంచి నాకొచ్చింది 1,50,000 చిల్లరొచ్చినియి. ఆ ఆ! 1,50,000 నుంచి రూ. 1,10,000 నేను ఆ! ఓన్లీ మొబైల్స్ బిగ్సీలో కట్టానమ్మా నేను. బిగ్సీలో. 6 మొబైల్స్ కొన్నానమ్మా నేను. బిగ్సీలో, మంగళగిరి దేనికి బిగ్సీలోనే కొన్నారంటే కొన్నా. 6 మొబైల్స్?
ఆవిడకే పర్సనల్ అంట, విఐపి అంట, వివిఐపి అంట, గురూజీ అంట ఏదేదో నెంబర్లు రాసి అన్నిటికి స్టిక్కర్లు తగిలిచ్చింది. ఎవరు? శ్రీనివాస్. ఆ! ఓకే. ఆవిడ గాదు ఇప్పుడు 1,10,000 ఆయనే. రూపాయలు నేను అందరితో కట్టాను. ఆ! ఇప్పుడు ఆయనే 1,10,000 రూపాయలు నేను అక్కడే కట్టించాను. ఓకే. మిగిలిన 40,000కి ఇంకో 20,000 ఎదురు పడినాయన్నమాట. మీకు పడ్డాయి ఇంకా. అవిక్కడ ఇక్కడ తిరిగినప్పుడు మరి రోజు తెలిసిందేగా మీకు ఆ చెత్త చెదారం అంతా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ మిగతా అమ్మాయిలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అట్లాగే మీడియా చేస్తుంది. మరి దానికి కూడా మీరు సహకారాలు అందించే ఇదిలో ఉన్నారా పరిస్థితుల్లో? ఎందుకంటే అది మీరు సహకరించాలంటేనమ్మా బయటికొచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు బయటికొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా వర్షిణి ద్వారా. ఆ! దీనికైతే మాత్రం వర్షిణిని పట్టుకోవాల్సిందేనమ్మా. ఎందుకంటే ఆ! ఈ విషయం తెలుస్తున్నప్పుడు హ్మ్. అమ్మాయి అయితే ఎవరి అమ్మాయి అయినా ఒకటేనమ్మా. ప్రేమ పెళ్ళిళ్ళు లేచిపోవడం అయి నాకు తెలీదు గానీ, అవును. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టే విషయం అది తల్లిదండ్రులకైనా ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం అది. చాలా ప్రేమ చాలా పెళ్లి అనేది సెకండ్ కాన్సెప్ట్. ఇలా ఎత్తుకెళ్ళిపోయి పిల్లల్ని ఎక్కడున్నారో కూడా తెలియకుండా యెస్. ఒక కారులో యేసుకొని తిప్పుతూ, లేకపోతే ఎక్కడో చోట పడేసి, రూముల్లో పడేసి, ఇది అవును. కరెక్ట్ కాదు కాబట్టి నేను అడిగాను. ఎక్కడ కూకట్పల్లిలో అని వర్షిని అడిగా. వర్షి ఓకే. ఆ ఇంటికెళ్ళింది కూకట్పల్లిలో. యెస్. అంటే ఇదంతా ఆ కూడా ఇంటికెళ్ళింది. వర్షిణిని పట్టుకుంటే మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడున్నారు? ఎవరెవరు ఏంటి మిగతా అమ్మాయిలు గూడా ఎక్కడున్నారో తెలుస్తుందమ్మా. అదే అంటున్నా. పక్కా శ్రీనివాస్ తెలుస్తది. ట్యాప్ నేను నుంచి అడిగితే బయట పెట్టొచ్చు. నేను ఇదే విషయం గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నేను రూముల్లో వారం రోజులు తిప్పాను అటు ఇటు. ఓకే. ఆ అమ్మాయి కోరిక మేరకే తిప్పా. చివర్లో ఓకే. వాళ్ళ అమ్మొచ్చింది, గొడవ చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేసింది. ఆ! అప్పుడు పెట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. ఓకే. మన దగ్గర ఉన్నంత సేపు ఏంటంటే కొద్దిగా భయముంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి, ఓకే. కొద్దిగా భయమనేది ఒకటుంది. ఓకే. సో, అలా ఒకవేళ ఆగింది. చివరగా ఎప్పుడైతే చివరగా ఏంటంటే మరి ఒకవేళ ఈ శ్రీనివాస్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్షిణిని చేరుకునే ప్రయత్నం చేసి, వర్షిణిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మనమేం చేయక్కర్లేదమ్మా. ఇప్పటికే ఆ పిల్లని పట్టుకొని వాడి జీవితం ఆల్రెడీ మొత్తం పోయింది. హ్మ్. చక్కగా దేవత, దేవత అనిపించుకొని చక్కగా ఒక ట్రాక్ మెయింటైన్ చేసుకొని చక్కగా సనాతన ధర్మంలో ఏదో దొంగ బాబానో, అసలు బాబానో ప్రజల్లో అయితే గనక హిందుత్వానికి చెడ్డ పేరు రాకుండా మంచిగా ఏదో నడిచేది. ఓకే. మధ్యలో వాడు ఈ పిల్లని పట్టుకొని, ఈ పిల్ల కూడా వాడికి ఇంకోలాగా ట్రాన్స్‌లోకెళ్ళిపోయి, హ్మ్. వీళ్ళిద్దరు కలవడం వల్ల ఎవరు చెడిపోయారు ఇప్పుడు ఆలోచించండి. యెస్. యెస్. యాస్ పర్ ఓకే. శ్రీనివాసే పోయాడు. ఆటోమేటిక్‌గా శ్రీనివాసే పోయాడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.